మధ్యలో కాకినాడ రాజమండ్రి మధ్యలో ఒంగోలు కర్నూలు ఈ 6 జాగాలని ప్రతి ఒక్కరు కూడా మాకు కావాలని కోరుతున్నారు. ఇవన్నీ కూడా 6 ఎగ్జామ్లో ఉన్నాయి. సో నేను ఈ 6 కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే రికమెండేషన్ అథారిటీ, ఫైనల్ అథారిటీ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇది గో బై మెరిట్, నాట్ బై ఎనీ పార్షియాలిటీ. మెరిట్గా ఉండాలి. అంటే ట్రైన్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ, తర్వాత లొకేషను, వాటరు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్ అవైలబిలిటీ ఇవన్నీ కలిసినప్పుడే మనకు ఉపయోగపడుతుంది. మరొక విషయం కూడా ఏమిటంటే ఈరోజు హైదరాబాద్ సిటీ ఎంతో చక్కగా డెవలప్ అయ్యి అది మనకు దూరం అని చెప్పి మనం బాధపడుతున్నాం. దానికి కారణం ఒక పెద్ద సిటీ అని. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఒక పెద్ద పట్టణం కావాలని మన కోరిక, ప్రజల కోరిక, రాష్ట్ర ప్రజలు. పెద్ద పట్టణం కావాలి అంటే ఒక ఖాళీ స్థలం తీసుకొని ఎక్కడ లేనటువంటి ఒక అన్డెవలప్డ్ ఏరియాలో కొత్తగా పట్టణం కట్టడం ఒక పద్ధతి అయితే, మరొక పద్ధతి రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడీమేడ్ బిగ్ సిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ క్యాపిటల్గా పెడితే దాని అనుకూలం ఆ సిటీ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. 10 సంవత్సరాల్లో ఆ సిటీ ఎలా ఉండాలంటే హైదరాబాద్ నుంచి సిటీగా ఉండాలి. అది రావాలి అంటే మనం తెలుసుకుంటే ఉంటుంది. ఒంగోలు ఎలా ఉంటుంది, కర్నూలు ఎలా ఉంటుంది. వీటిలో చూస్తే రోడ్ కనెక్టివిటీ విశాఖపట్నానికి శ్రీకాకుళం 100 కిలోమీటర్లు, జస్ట్ 1.5 hours. విశాఖపట్నం విజయనగరం 45 minutes. విశాఖపట్నం కాకినాడ 3 గంటలు, విజయవాడ 5 గంటలు, గుంటూరు 6 గంటలు, ఒంగోలు 7 గంటలు, నెల్లూరు 8 గంటలు. అంటే స్టేట్లో ఉన్న 9 సిటీస్కి 9 జిల్లాలకు కనెక్టివిటీ ఉంది. ఒక దూరం కొంచెం రాయలసీమలో 4 జిల్లాలు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప 4 జిల్లాలకి కంపేరిటివ్గా నైట్ జర్నీ ట్రైన్లో ఉంటుంది. ఆ లెక్కన నువ్వు ఆల్మోస్ట్ ఏ ఊరు తీసుకున్నా సెంటర్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్కి చిత్తూరు ఎంత దూరం ఉంది, హైదరాబాద్కి అనంతపురం ఎంత దూరం ఉంది. ఆ విధంగా ఏ క్యాపిటల్ కూడా కొంత దూరం ఉంటాయి ఇప్పుడు జిల్లాలు. కానీ మెజారిటీ జిల్లాలు దగ్గర విశాఖపట్నం 13 జిల్లాల్లో 9 జిల్లాలు దగ్గర కనెక్టివిటీ. తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 95 రైళ్లు పోతున్నాయి భారతదేశం అంతా. 95 ట్రైన్స్ వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ కావాలో ఆ క్యాపిటల్కి. ఇప్పుడు మీరు చెప్పిన ప్లేసుల్లో విజయవాడ అఫ్కోర్స్ బిగ్ రైల్వే స్టేషన్ ఉంది, ఉన్నా కూడా నాకు అంత ఐడియా లేదు ఒకటి ఎన్ని రైళ్లు పోతున్నాయని. బట్ ఇక్కడ మటుకు స్టార్టింగ్ ట్రైన్స్ అది ఇన్ బిట్వీన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో నుంచి ఇన్ని ట్రైన్స్ పోతున్నాయి విశాఖపట్నం నుంచి. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ ఎప్పుడు వస్తుంది, ఇన్ని ట్రైన్స్ ఏ విధంగా వస్తుంది నాకు వస్తుంది, ఎలా జరుగుతుంది అది. అదొకటి. రెండవది ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇప్పుడు దాదాపు 45 ఫ్లైట్స్ రోజు రన్ అవుతున్నాయి. మరి అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇప్పుడు క్రియేట్ చేయగలం మన కొత్త ప్లేస్కి. కాబట్టి కొత్త ప్లేస్ వస్తే అన్ని విధాలు కూడా ఇబ్బంది. ఉన్న సిటీని డెవలప్ చేయాలంటే విజయవాడ, విశాఖపట్నమా, కర్నూలా, లేదా ఇది ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలా, ఈ 5-6 ప్లేసులు ఉన్నాయి. వీటన్నింటిలో కంపేర్ చేస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్ కానీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత కనెక్టివిటీ కానీ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సీ కనెక్టివిటీ ఒకటి ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ల్యాండ్ అవైలబిలిటీ వెరీ ఇంపార్టెంట్. ఋషికొండలో 3000 ఎకరాలు రెడీగా ఉంది. విశాఖపట్నం సిటీలోనే ఋషికొండలో 3000 ఎకరాలు. భోగాపురం మండలం 15 కిలోమీటర్లో 10,000 ఎకరాలు ఉంది. అంటే విశాఖపట్నానికి భోగాపురం మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ లీడ్ తీసుకుంటే 15 కిలోమీటర్లో 10,000 ఎకరాల ల్యాండ్ మనకు అవైలబుల్ ఉందంటే నీ క్యాపిటల్కి విశాఖపట్నాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు. ఇది చాలా కన్వీనియంట్. ఆ రకంగా ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ సిటీ హెస్ గాట్ దిస్ ఫెసిలిటీ. అదే రకంగా సబ్బవరం మండలంలో 10,000 ఎకరాలు ఉంది, అది కూడా 12 కిలోమీటర్లు ఇచ్చాపురం ఏరియా. ఋషికొండలో ఆ పక్కన ఇంకా డెవలప్ చేస్తే ఇంకా చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ కనెక్టివిటీ, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, సీ కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ, ఎగ్జిస్టింగ్ సిటీ ఇవన్నీ కూడా విశాఖపట్నం ఉన్నాయి. దీంతోపాటు వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు మీకు తెలిసిన విషయమే. భవిష్యత్తులో వాటర్ చాలా ఇంపార్టెంట్. మరి పోలవరం 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి విశాఖపట్నానికి
24 TMC వాటర్ రాబోతుంది. 100 years సరిపోయేటువంటి డ్రింకింగ్ వాటర్ వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. వాటర్ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. ఇండస్ట్రియల్ క్లైమేటు ఎక్కడ కూడా క్యాపిటల్ పెద్దది కావాలా, ఇది రావాలంటే ఇప్పుడు బొంబాయి కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ ఎన్ని ఫేమస్ అయినాయి అంటే హైదరాబాద్ హ్యూజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ కూడా ఎన్నో లెక్కలైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో విశాఖపట్నంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఇప్పుడు విశాఖపట్నం ఉదాహరణకి 20 లక్షలు ఉందనుకోండి పాపులేషన్. 25 లక్షలు నువ్వు 70 లక్షలు పెంచడం ఈజీ. ఏమి లేని దగ్గర ఎంత ఎంత పెంచగలం? ఉదాహరణ తీసుకుని గుజరాత్లో గాంధీనగర్ ఉంది. గాంధీనగర్ క్యాపిటల్ చేసి వాళ్ళు అహ్మదాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అవుతుంది ఒక విలేజ్ మార్కెట్ క్రియేట్ చేశారు. అది క్యాపిటల్ మాత్రం ఉండదు, ఏదో మామూలు గ్రామం మాత్రమే ఉంటుంది. అహ్మదాబాద్ డీలింగ్ చేసి ఆ సంబంధం లేకుండా ఉన్నది. అందువల్ల మీకు ఉన్న సిటీలో కలిపి ఆ సిటీలోని గ్రోత్ని తీసుకుంటేనే మనకు కలిసి వస్తుంది. సో ఈ విధంగా మొత్తం వాటర్, పవర్, రోడ్ కనెక్టివిటీ, రైల్వేస్, ఇది ట్రైన్స్ అవైలబిలిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మనకు కూడా ఇంకా యూనివర్సిటీస్, హాస్పిటల్స్, ఆంధ్ర ఫేమస్ ఇది అన్నీ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సిటీ తర్వాత విశాఖపట్నం బిగ్గెస్ట్ సిటీ. సో నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉన్న బిగ్గెస్ట్ సిటీని క్యాపిటల్ చేసి దానికి పెద్ద సిటీ చేయడం ఈజీ. అంతేగాని ఏమి లేకుండా ఒక బ్లాంక్ ఏరియా తీసుకొని మనం అక్కడ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నాకు పర్సనల్గా తీసుకుంటే నాకు అన్నీ కావాల్సిన వాళ్ళే. గుంటూరు కానీ, విజయవాడ కానీ, వాడికి మనకు వద్దని చెప్పట్లేదు, కూడా మంచి ప్లేస్. విజయవాడ ఫేమస్ ప్లేస్ కాదని చెప్పలేదు. ఫేమస్ అయినా విశాఖపట్నంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇక్కడ ఉన్నటువంటి మంచి అవకాశాలు ఎక్కడ లేవు. అందుచేత నేను కానీ విశాఖపట్నం ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా ఎడ్యుకేషనిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా ఏకగ్రీవంగా విశాఖపట్నం కావాలని మనం కూడా అందరూ నిర్ణయించారు కమిటీ. మెరిట్ నో ఫేవర్ టు ఎనిబడి. ఇక్కడ మనకు సొంత ఫేవరిజం అక్కర్లేదు. మెరిట్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా విశాఖపట్నం ఇస్ బెస్ట్ నెంబర్ 1. అది డెవలప్ చేస్తే 10 సంవత్సరాల్లో మనం ధీటైన సిటీగా అది తయారవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఈ ట్యాక్సెస్ కూడా తీశారు. విశాఖపట్నం ఈ ఉన్న బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద వచ్చి ఎక్కువ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు కాబట్టి, గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి. పరిశ్రమలు ఎప్పుడైతే డ్యూటీ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ అన్నీ వచ్చినాయో అవి కూడా ఇంకా డెవలప్ అవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటేనే ఇండస్ట్రీస్ కానీ, క్యాపిటల్ కానీ అన్నిటికీ పనికొస్తుంది. సో ఒక ఫీలింగ్ ఏమిటంటే క్యాపిటల్ ఉన్న హైకోర్టు ఇంకో దగ్గర పెట్టాలి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇంకో దగ్గర పెట్టాలని ఉన్న ఆలోచన. అది బాగానే ఉంది. అంతా ఉదయం కాకుండా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, అది వేరే విషయం, అది పాలసీ మ్యాటర్. బట్ యాజ్ అండ్ టుడే ద బెస్ట్ ఈ విశాఖపట్నం క్యాప్ ఫస్ట్ క్లాస్. ఇది నేను విశాఖపట్నంలో ప్రతి పేదవాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కానీ, ఐ క్యాంప్స్ అన్నీ ఎంతో సహకారం చేసేది. ఎన్నికల్లో కోడ్ ప్రకారం ఆపాము. మళ్ళీ రేపు ఎన్నికల రిజల్ట్స్ అయిపోయిన తర్వాత, కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభిస్తానని కూడా చెప్తున్నాను ఇది ప్రెస్లో. ఫలితాలు ఏమున్నాయా? సో నేను మీకు చెప్తాను చూడండి, కాంగ్రెస్లో ఎప్పుడు కష్టాలు సుఖాలను చూసింది, అప్స్ అండ్ డౌన్స్. అల్టిమేట్లీ కాంగ్రెస్ యొక్క స్ట్రెంత్ని ఎవరు తీయలేరు. క్వశ్చన్ ఆఫ్ టైం. ఎన్నో ఈ 50 సంవత్సరాలలో మనకు ఇండిపెండెన్స్ వచ్చినది. ఈ 60 సంవత్సరాలు కూడా ఎన్నోసార్లు పైకి పోవడం, కొన్నిసార్లు ఇబ్బంది జరిగింది. ఈ డివిజన్ అనేటువంటి దాన్ని మొత్తం అన్ని పార్టీల వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసి, బీజేపీ వాళ్ళు దగ్గరుండి దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు మొత్తం అభాండం అంతా కూడా కాంగ్రెస్ మీద వేసి ప్రజలు అపార్థం చేసిన వాళ్ళు చేశారు. అది సెట్ బ్యాక్ వచ్చింది. అది తర్వాత తెలుస్తుంది, తర్వాత అంతా సెట్ అవుతుంది. ఇంకా ఫలితాలు అంటారా, వేట్ సి. ఇప్పుడు మన అవసరం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఇది రేపు 3 రోజులు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరి పార్టీ ఎక్స్పెక్ట్ మా సక్సెస్ అవుతాం అనుకుంటున్నాం. కానీ ఒక్క విషయం మీరు అనుమతిస్తే, ఈ ఎన్నికల్లో సుబ్బరామరెడ్డి గారి పాత్ర నిజంగా